సౌత్ క్వీన్ త్రిష, లేడీ సూపర్ స్టార్ నయనతార ఓ విషయంలో మాత్రం అసలు తగ్గేదేలే అంటున్నారు. 40+ లోనూ సూపర్ క్రేజ్ తో అదరగొడుతున్న ఈ ఇద్దరు సీనియర్ హీరోయిన్స్ తమ అప్కమింగ్ సినిమాలకి చార్జ్ చేస్తున్న రెమ్యునరేషన్ హాట్ టాపిక్ అవుతోంది. మరి త్రిష, నయనతార ఒక్కో సినిమాకి ఎంత చార్జ్ చేస్తున్నారు? సక్సెస్ రేట్ తో పారితోషికాన్ని ఎంతకు పెంచేశారు? సీనియర్ హీరోయిన్స్ నయనతార, త్రిష ప్రెజెంట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ తో సూపర్ ఫామ్ కంటిన్యూ చేస్తున్నారు. ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నెంబర్ అంటూ 40+ కి రీచ్ అయిన ఓవైపు గ్లామర్, మరోవైపు పర్ఫార్మెన్స్ రోల్స్ లో అదరగొడుతున్నారు. కేవలం సినిమా సెలక్షన్స్ లోనే కాదు, ఆ సినిమాలకి తీసుకునే రెమ్యునరేషన్ లోనూ ఎక్కడా తగ్గడం లేదు. రీసెంట్ బ్లాక్ బస్టర్ కరుప్పుకి 5 కోట్ల పారితోషికం అనుకున్న సినిమా సక్సెస్ తర్వాత 12 కోట్లు తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే చిరు విశ్వంభర మూవీకి కేవలం 4 కోట్లు ఛార్జ్ చేసిన త్రిష ఇప్పుడు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కి 15 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు న్యూస్ వైరల్ అవుతుంది. సౌత్ క్వీన్ త్రిషకి ఉన్న క్రేజ్ ని దృష్టిలో ఉంచుకుని నిర్మాతలు 10 కోట్లు ఇచ్చేందుకు రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే త్రిష భారీగా ఆఫర్ చేస్తోన్న ఈ రెమ్యునరేషన్ సౌత్ లెజెండ్స్ రజనీకాంత్, కమల్ హాసన్ నటించే ఈ మల్టీ స్టారర్ కోసమేననే ప్రచారం కూడా జరుగుతోంది. నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించే ఈ సినిమాపై కమల్, రజనీ అభిమానుల్లో భారీ అంచనాలు క్రియేట్ అవుతున్నాయి. అనిరుద్ధ్ సంగీతం అందించే ఈ సినిమా నుంచి విడుదలైన అనౌన్స్మెంట్ వీడియో ఇప్పటికే ఎక్సైట్మెంట్ పెంచేస్తోంది. సౌత్ క్వీన్ త్రిష రెమ్యునరేషన్ తో పాటు లేడీ సూపర్ స్టార్ నయనతార పారితోషికం కూడా హాట్ టాపిక్ అవుతోంది. మెగాస్టార్ మనశంకర వరప్రసాద్ గారు సినిమాకి దాదాపు 10 కోట్లు ఛార్జ్ చేసిన నయన్ ప్రజెంట్ సల్మాన్ ఖాన్ హీరోగా వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న ప్రెస్టీజియస్ సినిమాకి 16 కోట్ల పారితోషికం తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఏజ్ 40+ దాటినా కూడా ఈ ఇద్దరు సీనియర్ చెన్నై హీరోయిన్స్ ఆడియన్స్ లో తమకున్న క్రేజ్, ఫాలోయింగ్ తో భారీగా రెమ్యునరేషన్ ఛార్జ్ చేయడం ఇండస్ట్రీ అటెన్షన్ మొత్తం గ్రాబ్ చేస్తోంది.